ఆగమైతుంది. అమ్మగారు చెప్పిన మాట విన్నాను. పెళ్లి చేస్తాను, తీసుకుపోయి బంగారం తీసుకొని పెళ్లి చేస్తాను. పెళ్లి కూడా చేయలేదు. మొత్తం ఆగమైతుంది. పెళ్లి చేస్తా అంటే పెళ్లి బట్టలు వేసుకొని వచ్చింది. మరి ఇంకా సంబరంగా ఇచ్చింది. పెళ్లి కూడా చేయలేదు, ఎక్కడో చేసింది. వాళ్ళు ఇంతమంది చొప్పద్దలు వచ్చింది, దావత్ వాళ్ళు దావత్ అడిగారు, అన్ని చేసి ఇచ్చింది. ఎంత మోసం చేసింది అమ్మగారు. నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఎందుకు చేసింది అమ్మగారు ఇట్లా? ఏమైంది స్వామి? బంగారం ఏమైంది? నేను బంగారం పోయి అమ్ముతున్నాను, పైసలు వస్తాయి. ఏం చేస్తున్నావు ఇన్ని రోజులు? బంగారం ఇయ్యాలి లేకుండా రేపు చేస్తా. ఎక్కడైనా పిల్ల ఉంటే చూడు, బామార్దికి పెళ్లి చేస్తా. నా బాధ్యత ఏముంది, తిరిగిపోతుంది. చూడు ఎక్కడైనా పిల్ల ఉంటే చెప్పు. అరే భయ్యా, పైసా వస్తలేదా? పిల్లలు ఇట్లా లైట్ ఉరికొస్తారు. పైన ఈ పైసలది డీల్ చేద్దాం, బంగారం ఉంది దాన్ని డీల్ చేద్దాం. మళ్ళీ ఇంకెప్పుడు పెద్ద మనిషి దగ్గర పోయి మీ పిల్ల గురించి మాట్లాడదాం. పైన పైసా రాని, ఎందుకంటే పైసా ఉంటే కదా పిల్ల అయ్యేది. ఇది యాది పెట్టుకోవచ్చు. బామర్లా మా బామర్ది దగ్గర పోద్దాం, వెళ్దాం. బామర్ది ఎటు కూర్చున్నాడు? ఎక్కడ ఉన్నాడు? ఉండొచ్చు, ఇక్కడ ఎక్కడన్నా ఉండొచ్చు. పెళ్ళి అనుకుంటున్నాడు, బాధ పడ్డాడు. చూసుడా, అందుకే పిల్లని చూద్దామని. చలో బాబోయ్ మాట్లాడదాం. బామర్ది, నువ్వు ఎన్ని రోజులనే ఇట్లా కూర్చుంటావు? ఏం పిల్లని చూసంట్రా నేను. ఏం ఇక ఇతను కూడా మీకు చెప్పిన పిల్లని చూడని. పెళ్ళి చేస్తారా? నా బాధ్యత ఉంది నీకు పెళ్లి చేసేది. నేను చేస్తా దా బా. పెళ్ళి వద్దు, ఏమొద్దు. ఎక్కడ కూడా అనుభవానికి దండం పెడతాను. నేను ఎవ్వరు నమ్మను. పెళ్ళి ఇద్దు, ఏమొద్దు. మొత్తం నమ్మకం పోయింది. అందరు పోరు, నాకు ఒక్కని ఇచ్చేట్టు. మంచేదో చెడేదో తెలియని బామ్మర్ది, అమ్మగారు మాటిని మోసపోతీవి. మనము దొంగ చేసిన బంగారం తల్లడిల్లు పోతుంది. నువ్వు రాలేవని చిన్న అయ్యో చిన్న అయ్యా, అంతా అయిపోయింది చిన్న అయ్యో చిన్న అయ్యా. ఎడ్డోళ్ళ కూర్చున్నావు ఎందుకయ్యో ఎందుకయ్యా. మా అమ్మగారు చిన్న చిన్న అంటే మా అమ్మగారు కన్నా మంచిది ఎవరు లేరనుకున్నా. బంగారం తీసుకొని పెళ్లి చేస్తానంటే చేతులెత్తి నేను దండము పెట్టినా. ఇస్త్రా గురిండా అన్నం వేసి ఇస్తే మా అమ్మగారు అన్నపూర్ణదేవి అనుకున్నా. అన్నం తిన్నాక కడుపు రెండుతే నాకన్నా అదృష్టం ఎవరు లేరనుకున్నా. నవ్వుతూ మాట్లాడి నా బంగారంకి బొక్క పెట్టినట్టెట్లా నన్నే ముంచినదే ముంచినదే. నరుగుట్లో ముఖం చూపెట్టకుండా చేసినదే చేసినదే. అయింది, అయిపోయింది భయ. స్వామి ఆయన లేపు. బంగారం తీస్తారు, డీలర్ ఉన్నాడు, ఇలా డీల్ చేసి కొన్ని పైసలు పెళ్లి చేసుకోవచ్చు కదా. తీసుకుంటున్నావా? తీసుకురా పటపట్. బంగారం కానీ ఇంకా డీలర్ నా బంగారం వాన్ బంగారం కలిసి నా బంగారం పొడగొట్టిండు కాబట్టి అన్ని కొమ్ములు చేయించుకుంటాయి. వాడైతే లేడు. అమ్మగారు అమ్మగారు, నా బంగారం నాకు ఇచ్చేది. నా బంగారం నాకు కావాలి. ఎక్కడిది నా బంగారం? మన ఇయ్యాలి. నా బంగారం ఇచ్చా, పెళ్లి చేస్తా అన్నారు. మీరే తీసుకో బంగారం. నా బంగారం నాకు ఇది. బంగారం ఎక్కడిదిరా? బంగారం లేదేం లేదు, అంత పోయింది పో. ఎట్లా అమ్మగారు? గంతగారం బంగారం ఎట్లా పోతుంది? ఇతనే అవద్దని చెప్తుంది. బంగారం నా బంగారం నాకు కావాలి. ఏంటిరా బంగారం? నువ్వు ఒక్క గుర్తుంద బంగారం ఇచ్చినావు, నా బంగారం అంతా ఓడగొట్టినావు. పోయింది, అంతా పోయింది పో. నిజంగానే బంగారం అంతా పోయింది, బంగారం అంతా పోయింది పో. చూడు
ఉన్న బంగారం కూడా పోయింది. పెళ్ళి అని అవద్దని చెప్పింది, ఇప్పుడు బంగారం వాడుకుంటే బంగారం కూడా పోయింది. దిక్కారు బావా 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 మా అమ్మగారు బంగారం మొత్తం పోయింది అంటుంది. పోయిందా? ఎక్కడ పోయింది? అబద్ధాలు ఆడుతున్నట్టుంది. పోలేదేమో. పోలేదు. కాదు అమ్మగారు అబద్ధం ఎప్పుడు ఆడదు, బంగారం పోయినట్టే ఉన్నది. నాకు డౌటే పోయింది బంగారం పోయింది, అబద్ధం ఆడే అమ్మగారు పోయింది బంగారం. పోయింది. నా అదృష్టం పోయి ఏమైంది? ఏంటి మంచి పైసలు వస్తాయి అనుకున్నాం మనం, బంగారం పోయిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తాం మళ్ళీ? ఇదిగో నేను ఇప్పుడు అమ్మగారితో మాట్లాడొస్తా స్వామి. చిన్న ఠీకే మాట్లాడతాను ఫోన్. చిన్నగాడు వచ్చేయండి, మళ్ళీ వాడు ఎప్పుడు వచ్చేది తెలియదు. అన్ని దాచి పెట్టుకుంటే అగో చూడు, బంగారం పైసలు అన్ని దాచి పెడుతుంది. ఎప్పుడు వచ్చి మళ్ళీ అడిగితే ఉన్న బంగారం అంతా ఓడగొట్టిండు, ఇప్పుడు మళ్ళీ బంగారం వచ్చింది అట్లా. నేను చెప్తుంది ఇక్కడ నాకు ఏం లేవు. చిన్నగా అబద్ధం ఆడుతున్నా, అమ్మ అబద్ధం ఆడుతున్నా, ఇప్పుడు నా కళ్ళల్లో కనబడుతుంది, చెప్పాలి పడుతుంది. ఉన్న బంగారం అంతా ఓడగొట్టిండు, దీని మీద మళ్ళీ బంగారం అని అడతాడు. ఆడ పెట్టుకొని దాచి పెట్టుకో. ఇలా అయితే బంగారం పెట్టినా ఎక్కువ బంగారం కాదు. ఆ చిన్నగానికి చేపలు అంటే ఇష్టం. చేపలు తీసుకొని వస్తామంటే అండి పెడతా పోతాను. చేపలు తీసుకొని చిన్న బంగారం ఉంటే నీ పెళ్లి చేద్దాం అనుకున్నాను. నుండి ఇంత అబద్ధం, ఇంత అబద్ధం, ఎంత మోసం. అమ్మ అక్కడ బ్యాగ్ల బంగారం, నగలు, పైసలు అన్ని పెట్టిందల్లా. మనకేమన్నది ఈ ఏమి లేదు మన దగ్గర నీకు అన్నది, కానీ అక్కడ అంతా ఉంది బంగారం. నిజంగా చూసినాను, నిజంగా చూసినా, నేను కళ్ళతో చూసిన, కళ్ళతో చూసిన. చిన్న నువ్వు బంగారం అది సంచి పట్టుకుంటా. ఆగు చిన్న, ఇట్లా ఓ నీకు బి గుర్తుపడుతుంది, నాకు బి గుర్తుపడుతుంది, నీకు బి గుర్తుపడుతుంది. నా దగ్గర ఒక ట్రిక్ ఉంది, దాని లెక్క మీరు పో. ఇప్పుడు ఏం చేయరికైనా పైన ఇది ఇది నా దగ్గర ఇది ఉంది, అయ్యో గుర్తు కట్టే అమ్మగారు. చిన్న పాతకాలం లేదా ఇట్లనే దొంగతనం చేస్తుండే, ఇట్లనే ఓ అంటే దొంగతనం చేసుకుంటా. అమ్మగారు గుర్తు పట్టదా గిట్లా అంటే? పట్టది పట్టది, ఎందుకంటే అది పాతకాలం జమానా. ఇట్లానా? అట్లా సరే పోతా చూద్దాం. పోను చిన్నగాడు బంగారం ఇప్పుడు తీసుకొస్తాడు. నువ్వేమున్నది డీల్ చెయ్యి, డీల్ చెప్పించాం మనం, చేసి మనం పెళ్లి చేసాం. తీసుకురాని పైసలు బ్యాగ్ అదే ఉన్నది. రూపాయలు లేదు. తీసుకోండి. బంగారం చూద్దాం. పైసలు కూడా ఉన్నాయి. మళ్ళీ అమ్మగారు పోతాయి. 무궁화 꽃이 피었습니다. ఏమైంది స్వామి, ఇంతసేపు అయింది ఇంకొత్తలేడు? కొంపది దొరికిండా ఇట్లా? అమ్మగారి చేతిలో దొరికిందంటే కుక్కలగా తన్నులు తింటాడు. చూద్దాం, ఒక్కడే బామర్ది నా బామర్ది. చూద్దాం. ఏమైంది భయ్యా, ఇట్లా గుర్తుకుంటుండు? సంచి ఉంది. అదే సంచా? ఏమో
కత్తి ఉంది ఈడ. బ్యాగ్ తీసుకున్నాను. ఏ ఆగు, ఏమో ఉంది ఈడ. ఏం లేదు, బ్యాగ్ తీసుకుందామా? నేను బ్యాగ్ తీసుకున్నా. తీసుకో అన్న, చూసుకో. చిన్న. ఓ చిన్న, చిన్న చిన్న ఇవయా. నాకేం తెలియదు, నాకేం తెలియదు. ఎవడు బామారు, ఎవడు బంగారం, నాకేం తెలియదు, నాకేం తెలియదు. ఎవరిది చిన్ననేనా? దయ్యం గిట్లా పట్టిందా? నా బంగారం కావాలి. నా బంగారం దొంగ చేసి మళ్ళీ నా బంగారం పెడుతుంది. జరుగు, నా జోలికి రాకూడదు, నా బంగారం జోలికి రాకూడదు. చిన్ననేనా? ఏంటిదంతా బంగారం ఏంటిది? ఇదంతా గోల ఏంటిది? డీలింగ్ ఏంటిది? ఓ నాకు భయం అవుతుంది. ఏమిరా నీకు కూడా వాళ్ళ బంగారం చెప్పు. నేను అడిగానా వాళ్ళు? నా బంగారం వద్దు, నాకేమొద్దు. ఎవడు బంగారం ఎవడు. ఏదో చేపల వాసన వస్తుంది. దుమ్ముల వాసన మంచిది. ఎక్కడ చేపలు అయితే తెచ్చిన మా చిన్నగాని గురించి. ఇక వాడు ఎప్పుడు వస్తాడో ఇవన్నీ సాగు చేసి పెడతా. నా బ్యాగ్ కనబడుతుంది, బ్యాగ్ కాడ ఇంత అమ్మగారు చేపలు చేస్తారు. చేరు జల్లింది పోతుంది వాళ్ళు చేపలు. వాళ్ళు నా బ్యాగ్ వేసుకున్నావు ఇక్కడ నీ పేరేం పేరు? శంకిని మంచిగా పేరు. నా బ్యాగ్ ఏంటి? నీ దగ్గర ఎట్లున్నది నా బ్యాగు? ఏంది నీ కథ ఏంది? ఇది ఏంది? ఇక్కడదే నా బ్యాగ్, ఇక్కడదే. స్వామి స్వామి అంటావు, వాడు రాగానే వీకినావు. ఇక్కడ నేను ఎక్కడెక్కడో కట్టలో వండినట్టు పడ్డా. ఏం సంగతి? ఇది ఏంటిదంతా తెలియదు. దెయ్యం ఉంది. ఏం దయ్యం కట్టారు? నాకు దయ్యం ఉంది. అది ఎందుకు వీకినావు మళ్ళా? స్వామి ఇక్కడే పక్క కోపంతో ఉంది. అది ఇప్పుడు ఎవ్వరికి ఇవ్వదు. డబ్బు ఉండు నువ్వు. చేపల అమ్మగారి దగ్గర పోయింది. అమ్మగారు తెలియదు ఆ దయ్యం ఉంది. ఓ అమ్మగారు, ఓ అమ్మగారు, ఓ అమ్మగారు, దయ్యం. వీళ్ళు ఎందుకు ఇట్లా పిలుస్తారు నన్ను? చిన్నగాడి శరీరంలో దయ్యం వచ్చింది. ఆడి దయ్యము ఎదురుగా లొల్లి పెట్టుకుంటాలని మీకేమని చేస్తాని అందుకోసం మీకు పిలిచినామమ్మ. ఆ దయ్యం ఉంది. చేపలు నువ్వు తెచ్చినావు, చేపల వాసన ఉంటుంది. బ్యాగుల బంగారము దశపెట్టినవుగా. బంగారం దాని బంగారం పోయిందని చెప్పిన చిన్నదాన్ని. నేను చూసిన. ఇక వీడు చూసిండు కళ్ళతోటి. ఎప్పుడు చూసినాను? అన్ని చెప్పాను. నేను చూసిన దొంగతనం చేస్తున్నప్పుడు వస్తున్నప్పుడు వాని శరీరంలో దయ్యం. ఆడి దయ్యం. ఆడిదయ్యేమో మొగదయ్యేమో కానీ నా బంగారం పోయిందని నేను చిన్నగానికి పోయిందని చెప్పిన. వాడు బ్యాగ్ తీసుకొని వాడిని ఇంట్లో దాగేవాడిని. అందులో దయ్యం దొరికితే ఇప్పుడు నా బంగారం పెట్టే. అమ్మగారు ఇప్పుడు మేము చేపలు వండులి. చేపల వాసాల కోసం వచ్చింది. చేపలు వండి తినిపెట్టులి. తర్వాత చూద్దాం. మనం నా బ్యాగ్ నాకు రావాలి. బంగారం వస్తుంది. మనం తర్వాత చూసుకుందాం. తినేటి తోలిద్దాం. ఎంత మంచిది అన్నీ నానే తినేసి పోతా. చేపలు ఆయన నా బ్యాగ్ నాకు ఇవ్వు. అయ్యి మీరు ఎందుకు వచ్చిర్రా మళ్ళా? ఎందుకు వచ్చిర్రు? చేపలు వండి పెడతారండి. అయితే రారి వెళ్ళి వండి నేను తినేసి వెళ్తా. సరేనా? పెద్ద మనిషి ఏ చేపలు? దీని గంటలు రాజా రాణి. రాజారాణి చేపలు.
ఇది మహారాష్ట్రలోనే దొరుకుతుంది, మన తెలంగాణ వేరే దొరుకుతుంది. ఇప్పుడు చేపలు చేస్తా అన్న తిన్నాక నా బ్యాగ్ నాకు ఇవ్వాలి. ఇస్తుంది మీ వంట ఎట్లా చేస్తారో చూస్తాను, సంచి ఇచ్చుకోండి సరేనా. నూనె గంటనే కొంచెం పొయ్యిలో వెళ్ళి నేను చేసిస్తా కదా, నేను మంచిగా చేసిస్తా. తిన్నాక నా బ్యాగ్ వచ్చి షేర్ బ్యాగ్ వాళ్ళకు నేను చేసిస్తాను. ఇస్తావా? ఇస్తా. అయిందా? బాగుందా? రుచి అంటే ఇల్లు ఉండాలి చేప. సమాధానం మనకు తృప్తి. నా బ్యాగ్ నాకు ఎటు పోతుంది ఈ బ్యాగ్ మీకు ఇచ్చే పోతాను. ఇంకొకటి నాకు చేప కావాలి మంచిగా అయింది. చేప అంటే ఇలా ఉండాలి, టేస్ట్ మస్తు ఉండాలి. లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే మళ్ళీ మళ్ళీ చూడండి. సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబర్ చేయండి. చేయండి, షేర్ చేయండి. చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి చేప తినండి.